పేతురు గారి అత్తగారింట్లో ఉన్నట్టు మనం వింటున్నాం. మార్తా మరియా ఇంటికి యేసుప్రభు వెళ్ళినట్టు మనం వింటున్నాం. అదేవిధంగా జక్కయ్య ఇంటికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. సుంకరి అయిన కుష్ఠరోగి అయిన సీమోన్ ఇంటికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాము. కానీ ఈ తల్లి చాలా ప్రత్యేకమైనది. మొట్టమొదటి బల్లారాధన కార్యక్రమం తన ఇంట్లో జరిపించుకుంది. స్తోత్రం కలుగునుగా. విధంగా పరిశుద్ధాత్మను కూడా 120 మంది మేడగది మీద పొందుకున్నారు. చూసారా? ఈ ఇల్లు కూడా ఎవరిది అంటే ఈ మార్కు వాళ్ళ ఇల్లు అయి ఉన్న. దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు అని అంటే 16 అధ్యాయాలు కలిగిన ఒక పుస్తకాన్ని బైబిల్లో పెట్టడానికి ఎవరైతే వాళ్ళమ్మ ప్రార్థన పరులుగా నిలబడిందో వాళ్ళ కొడుకుని దేవుడు వాడుకున్నాడు. అన్ని లక్షల మంది ఉంటే యేసుప్రభు ఆ ఇంటినే ఎందుకు వెళ్ళుకున్నాడు? ఇదిగో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే పరలోకం చేరతాడని చెప్పి, నా ఆత్మ వాళ్ళ ఆత్మలో ఏకమవుతుందని చెప్పి బల్లారాధన కార్యక్రమం ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. అది ఎక్కడ జరిగిస్తున్నాడంటే ఈ మార్కు వాళ్ళ గృహంలో జరిగిస్తా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా.